వైజాగ్ వాళ్ళు చాలా సెంటిమెంట్గా ఫీల్ అయ్యే ఋషికొండకు బోడికొండ కొట్టి చాలా సంవత్సరాల క్రితం వైసీపీ ప్రభుత్వం అక్కడ ఒక బిల్డింగ్స్ని అయితే వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అప్పుడు చాలామందికి అయితే అర్థం కాలేదు, అసలు ఇక్కడ ఈ కొండను తవ్వడం ఏంటి, అసలు ఇక్కడ ఈ బిల్డింగ్స్ కట్టడం ఏంటి, అసలు ఇది ఏ పర్పస్ మీద కడుతున్నారు ఏంటి అనేది చాలామందికి అర్థం కాలేదు. సో మొత్తానికి ఈ ఋషికొండ ప్యాలెస్ రహస్యాలు అయితే మొత్తానికి బయటపడడం జరిగింది. అలాగే మనకి భీమిలి ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి అసలు మీడియాని మొత్తం తీసుకెళ్ళి లోపల అసలు ఆ ప్యాలెస్లో ఏముంది, అసలు ఇది దేనికోసం కట్టారు, అసలు ఎలాంటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడారు, అసలు ఏమేమి ఉన్నాయి, మొత్తం మీడియాని కూడా తీసుకెళ్ళి ఆయన అక్కడ లోపల చూపించడం జరిగింది. సో దీనికి సంబంధించి విజువల్స్ ఒకసారి చూద్దాం. సో మొత్తం మీడియా ప్యాలెస్ లోపలికి అక్కడ వెళ్ళడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ బాత్ టబ్ మొత్తం ఇక్కడ వాడినవి మొత్తం తెప్పించినవన్నీ ఇంపోర్టెడ్ అనమాట. సో ఇక్కడ కేవలం ఈ బాత్ టబ్ దీని వాల్యూ వచ్చేసరికి 25 lakhs అని చెప్పి మనకి ఇక్కడ ఇప్పటికే అక్కడ చాలామంది చెప్తూ ఉన్నారు. సో మొత్తం రిచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు చాలామంది వాదన ఏంటంటే రాష్ట్రం ఇప్పటికే చాలా అప్పుల్లో ఉంది, ఇంత పేదరికంలో ఉంది, ఇలాంటి సమయంలో ఇంత హై క్లాస్ ప్యాలెస్ని కట్టి మొత్తం ఇంపోర్టెడ్ సరుకుని తీసుకురావాల్సినంత అవసరం ఏముంది అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో ఒకసారి చూద్దాం ఇమేజెస్. అలాగే చూడండి, మంత్రి ఇక్కడ మనకి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు మీడియాని తీసుకెళ్ళి మొత్తం అక్కడ చూపిస్తున్నారనమాట. సో ఒక్కసారిగా మీడియా ఛానల్స్ ఎప్పటి నుంచో క్యూరియాసిటీగా ఉన్నాయి, లోపల ఇక్కడ ఏం రహస్యాలు ఉన్నాయి, ఏం దాచిపెట్టారని చెప్పి. ఇంతకుముందు ప్రభుత్వం మారకముందు అయితే మీడియాని కాదు ఏ ఒక్కరిని కూడా సమీపంలో కూడా అలౌ చేయలేదు. లోపలికి చాలామంది వెళ్ళాలని ప్రయత్నించారు, బట్ ఎవరికైతే సాధ్యం కాలేదు. వన్స్ టీడీపీ పార్టీ గెలిచిన వెంటనే కూడా ఒక ఇద్దరు కార్యకర్తలు అయితే ఆ ప్యాలెస్ మీద ఎక్కి టీడీపీ జెండాని ప్రదర్శిస్తూ కూడా వాళ్ళు అక్కడ మనం చూసాం ఎలక్షన్స్ టైంలో. సో గెలవంగానే ప్యాలెస్ మీద టీడీపీ జెండాలు 2 అయితే ఎగరటం జరిగినాయి. సో మొత్తానికి ఇక్కడ తెలంగాణ మాదిరిగానే కేసీఆర్ గారు కొత్త సెక్రటరీ కట్టి మనకి రేవంత్ రెడ్డి గారికి ఎలా అప్పచెప్పారో సేమ్ ఇక్కడ మనకి జగన్ గారు ప్యాలెస్ కట్టి ఇక్కడ టీడీపీ ప్రభుత్వానికి అప్పచెప్పినట్లుగానే అయింది. సో ఇది ఇక్కడ మీరు చూసుకోండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉందో, మొత్తం పాష్, మొత్తం కింద గ్రానైట్, మొత్తం సో హై ఎండ్తో మెయింటైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసినట్లయితే తెలుస్తుంది మనకి ఇక్కడ. సో అలాగే చూడండి కేవలం ఇది బాత్రూమ్. అలాగే దీనిలో వాడిన ఫ్యాన్స్ కూడా సో మొత్తం అన్నీ చాలా వివిధ దేశాల నుంచి ఇందులో వాడిన సామాన్లు కానీ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ కాస్ట్లీ అని కూడా మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మొత్తం నిన్న మనకి భీమిలి ఎమ్మెల్యే మీడియా సముఖంగా తీసుకెళ్ళి యాక్చువల్లీ వైసీపీ ముందు చెప్పడం ఏంటంటే ఈ ప్యాలెస్ని మేము టూరిస్టులకి ఇది ఒక టూరిజం బిల్డింగ్గా వాడుతున్నామని చెప్పారు. ఇంతకుముందు అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేది, ఏడాదికి చాలా ఆదాయం హరిత రిసార్ట్స్ అయితే వచ్చేది. సో కొంచెం బడ్జెట్లో ఎవరైతే ట్రావెల్ చేస్తూ ఉన్నారో హరిత రిసార్ట్స్ వాళ్ళు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి హరిత రిసార్ట్స్ని డెమాలిష్ చేసి మనకి ఋషికొండని అక్కడ కొండను మొత్తంతో వేసి వీళ్ళు ప్యాలెస్ని అయితే కట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా చాలామంది వాదన ఏంటంటే ఇది అసలు టూరిజం బిల్డింగ్స్కి పర్పస్ అయితే కాదు, జగన్ గారు పర్సనల్గా ఉండడానికి, అలాగే ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ టర్మ్ నేనే వస్తాను, సో నేను మళ్ళీ పవర్లోకి వచ్చిన తర్వాత కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ అనేది వైజాగ్ షిఫ్ట్ చేస్తాను. సో మరి వైజాగ్ షిఫ్ట్ చేయాలంటే ఆయన ఉండడానికి ఒక నివాసం అలాగే ఒక క్యాంపు కార్యాలయం అన్నీ ఉండాలి. కాబట్టి ప్రీ ప్లాన్డ్గానే ఒక 2 సంవత్సరాల ముందుగానే ఆయన కోసం మొత్తం ఫ్యామిలీ ఉండడానికి అలాగే క్యాంపు కార్యాలయం కింద ఈ ప్యాలెస్ని అయితే బిల్డ్ చేసినట్లుగా తెలుస్తుంది. సో దీని మీద పబ్లిక్ అయితే అలాగే మెయిన్గా పబ్లిక్ అలాగే వైజాగ్ వాసులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో నేచర్ని డిస్టర్బ్ చేసి సహజంగా కొండను తవ్వేసి ఇలాంటి బిల్డింగ్స్ కట్టడం ఏంటి, ఆల్రెడీ అక్కడ హరిత రిసార్ట్స్ ఉంది, దాన్ని డెమోలిష్ చేసి రాష్ట్ర పరిస్థితులు అసలు బాగోని పరిస్థితుల్లో ఇలాంటి కాస్ట్లీ కన్స్ట్రక్షన్స్ అవసరమా అని చెప్పి పబ్లిక్ నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత అయితే రావడం జరిగింది. సో మొత్తానికి ఈ నిజాలు ఒకవేళ కనుక ఇది టూరిజం బిల్డింగ్స్ అయితే కనుక వీళ్ళు గెలవక ముందే అట్లీస్ట్ మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఈ పర్పస్ అని వాళ్ళు చెప్పుండొచ్చు, కానీ వాళ్ళు చెప్పలేదు. కంప్లీట్ ఓడిపోయిన తర్వాత మీడియాని తీసుకెళ్తే సో ఇది బయటపడింది. సో దీనికి చివరగా వైసీపీ పార్టీ వాళ్ళ అఫీషియల్గా వాళ్ళు కవర్ చేసుకుందామని చూశారు. దానికి సంబంధించి కూడా వాళ్ళు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏం పెడుతున్నారంటే ఇక్కడ ఋషికొండలో ఉన్న ప్రభుత్వ భవనాలే, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు అవేమీ ప్రైవేట్ ఆస్తులు కావు, అవి ఎవరి సొంతం కూడా కాదు. విశాఖపట్నాన్ని గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ఈ భవనాలు నిర్మించారు, వాటిని ఎలా ఉపయోగించుకోవాలనేది ప్రభుత్వ ఇష్టం. సో వీళ్ళు ఇక్కడ అవి ప్రభుత్వ భవనాలు అని చెప్తున్నారు. సో ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఈ ప్యాలెస్ ఓపెన్ చేసింది అప్పట్లో టూరిజం మినిస్టర్ రోజా గారు అన్నమాట. ఆవిడ అప్పుడు ఏమన్నారంటే జగన్ గారు అనువుగా ఉండటానికి విశాఖపట్నాన్ని మేము ఎంచుకున్నాము, సో నెక్స్ట్ కంప్లీట్గా ఆయన జగన్ గారి పాలన అనేది విశాఖపట్నంలోనే ఉండబోతుంది, సో ఆయన నివాసం కూడా అక్కడే ఉండబోతుందని చెప్పి గతంలో రోజా గారే
క్లారిటీగా వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు దొరికిపోయిన తర్వాత ఒక కవరింగ్ కింద వీళ్ళైతే ఇటు నుంచి ఒక ట్వీట్ అయితే వీళ్ళు పెట్టడం జరిగింది. అలాగే అలాంటి ప్రభుత్వ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీయించి వాటిని వక్రీకరణ జోడించి బురదజల్లాలను ప్రయత్నించడం వెనక ఉద్దేశాలంటూ ప్రజలు గమనిస్తున్నారు. అలాగే విశాఖ నగరానికి ఒక ప్రధానమంత్రి వచ్చినా, ఒక రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నమెంట్ లాంటి వ్యక్తులు వెళ్ళినా ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించాలి. సో ఓవరాల్గా ఫైనల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే సెంట్రల్ నుంచి ఎవరన్నా ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రపతి కానీ, లేదంటే ఒక గవర్నర్ కానీ వచ్చినప్పుడు విశాఖలో ఉండటానికి అఫీషియల్గా ఒక మంచి భవనం అయితే లేదు. సో వాళ్ళు వచ్చినా కూడా ఈ భవనం అనేది యూస్ఫుల్ అని చెప్పి మరి ఇంతకుముందు అయితే ఇది చెప్పలేదు. ఎవరైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ యూజ్ చేస్తామని కూడా చెప్పలేదు. సో ఎంత వాళ్ళు వచ్చినా కూడా ఇంత హ్యూజ్ కాస్ట్ పెట్టి ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే అనవసరం అని చెప్పి చాలామంది వాదన. మొత్తానికి గవర్నర్ కానీ అఫీషియల్స్ వచ్చినప్పుడు కూడా ఈ ప్యాలెస్ని ఉపయోగించాలని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఋషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్ళి ఫోటోలు తీస్తాయి పైత్యం ప్రదర్శించడం వల్ల మీకు మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదు. విశాఖపట్నం ప్రజలే ఇక్కడ చాలా ఆగ్రహంగా ఉన్నారు. సో మొత్తానికి ఫైనల్గా ఋషికొండ రహస్యాలు అయితే బయటపడడం జరిగింది. ఓవరాల్ ప్యాలెస్ కాస్ట్ వచ్చేసరికి 500 కోట్లు పెట్టి కట్టడం జరిగింది. కేవలం ఇక్కడ మనకి బాత్ టబ్బే ఇక్కడ 25 లక్షలు ఎక్స్పెండిచర్ అయితే అవడం జరిగింది. సో మొత్తానికి ఇది ఋషికొండలో ఉన్న ప్యాలెస్ రహస్యాలు అయితే బయటపడడం జరిగింది. మొత్తం ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి లోపల మీడియా సైతం తీసుకెళ్ళి ఫోటోలు తీయించి మొత్తం ఆ ప్యాలెస్ యొక్క రహస్యాలు బయటపెట్టడం జరిగింది.